హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ, అలాగే కరకరలాడే చిల్లి గారండి. ఈ రెసిపీ నేను టిఫిన్ చేసానండి ఈ రోజు మార్నింగ్. మరి ఇంకెందుకు ఆలస్యము, ఈ వీడియోలో చూసేద్దాం పదండి. నేను ఈ పప్పు నైటే నానపెట్టుకున్నానండి. మార్నింగ్ లేవడంగానే శుభ్రం చేసేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి మెత్తగాను. మొత్తం అంతా కూడా చాలా మెత్తగా చేసుకున్నానండి. వాటర్ కూడా వేయలేదండి. పప్పు తీసుకున్నానండి. అదే సాయమినపప్పు అయితే కనుక కొంచెం వాటర్ వేసుకోవాలండి. మా వారు కూడా నాకు చికెన్ తీసుకొచ్చేసారండి పొద్దున్నే. వాళ్ళకి పిల్లలకి తెలియకూడదు, వాళ్ళు లెగిసేటప్పటికి అయిపోవాలని అన్నాను. అందుకని నాకు మార్నింగ్ లేవడంగానే ఒక 1/2 kg చికెన్ తీసుకొచ్చారండి. నేను ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్ పోసేసుకున్నానండి. చికెన్ లోకి ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకోకూడదండి, తీపి వచ్చేస్తుంది. అందుకే నేను తక్కువే వేసుకున్నానండి. చూసారా, ఇలాగ చిన్న చిన్నగా కోసుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా బారుగా చేసుకున్నానండి. చికెన్ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయని చిన్న చిన్న పీసెస్ కిందే కోసుకున్నానండి. మొత్తం అన్ని కూడాను పెద్దగా ఉన్నా ఎందుకు బాగోవనని ఇదిగో శుభ్రం చేసేసుకున్నానండి. మా వారు లివర్ కూడా వేసుకొచ్చారండి. దాంట్లోను ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద కడాయి పెట్టుకుని కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకున్నానండి. ఆనియన్స్ వేసుకుని వాటిని బాగా బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది ఆ రంగులోకి వస్తేనే కూర అనేది టేస్ట్ వస్తుందండి. బాగా ఏగినట్లు లెక్క వస్తుంది. అలా తొందరగా కుక్ అవ్వాలంటే కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుందండి. ఉల్లిపాయ అనేది కొంచెం మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకుంటే వాటర్ అలా పడి, చూసారా ఉల్లిపాయ అనేది ఎలా మగ్గిపోయిందో మొత్తం అంతా కూడాను ఇలా మగ్గిపోవాలండి. ఇప్పుడు చికెన్ అనేది అందులో వేసేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత కాసేపు మనం మూత పెట్టేసి పక్క నుంచి వేసుకున్నామండి. ఒక 10 నిమిషాలు మగ్గుతా ఉంటది అనమాట. ఇలా మగ్గడం వల్ల ఏంటంటే ముక్క అనేది గట్టిగా బిగుసుకుంటదండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత తీసిన తర్వాత ఎలా మగ్గిందో ముక్క అనేది బిగిసిపోయి, ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కూడా ఒక 10 నిమిషాలు అలాగా మగ్గనించేయాలండి. అలా మగ్గనిస్తే చికెన్ లో నుంచి వాటర్ కూడా వస్తుంది కదా, ఆ వాటర్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి కూడా మొత్తము చికెన్ అనేది మగ్గిపోతుందండి. చూసారా వాటర్ అనేది ఎలా వచ్చేసిందో, ఆ వాటర్ లోని చికెన్ చాలా వరకు మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఘాటుగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే చికెన్ అనేది కొంచెం కారం ఎక్కువ ఉండాలండి. అలా కారం ఉండడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి. కారం వేసుకున్నాక కూడా నేను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసానండి మూత పెట్టి. అలాగే సిమ్ లో ఉంచేసానండి. అలా ఉంచడం వల్ల ఆ కారం అనేది, ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పట్టేసి ఉంటాయండి. ఆ తర్వాత వాటర్ ఎక్కువే పోసుకున్నానండి. ఈ వాటర్ ఎందుకు ఎక్కువ పోసుకున్నానంటే గారెల్లోకి గ్రేవీ కావాలి కదండి. మామూలుగా మనం రైస్ లో కంటే వాటర్ తక్కువ పోసుకోవాలి. గారెలోకి అనేటప్పటికి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలండి. ఇలా పోసుకోవడం వల్ల మనకి కర్రీ మనకు గారెల్లోకి తినేటప్పుడు గ్రేవీ అనేది సరిపోతుందండి. దాంట్లో గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాను. చూసారా, ఇలా ఉంది కదా. ఈ ప్రాసెస్ లోకి వచ్చినాక మనం చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో చివరగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా ఉండంగానే మనం ఈ దింపేసుకోవాలండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ఉండంగా దింపడం వల్ల ఏంటంటే మనం దింపినాక కూడా మళ్ళీ కొంచెం పులుసు అనేది చిక్కబడద్దండి. మీకు తర్వాత చూస్తే గానీ అలా ఏముండదండి. చికెన్ పులుసు అనేది చిక్కబడిపోద్ది. ఇదిగోండి, పప్పు ముందే రుబ్బేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నానండి. అందులో సాల్ట్, జీలకర్ర వేసేసుకున్నాను. నేను ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అలాంటివి ఏమి వేసుకుంటలేదండి. నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటానండి గారెల్లోకి. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ అనేది నేను అసలు ఎప్పుడు వేయను. వెలిగించుకున్నాను. కడాయిలోకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకున్నానండి. కడాయిలోకి మనకి గారు వేసుకున్నామంటే ములిగేటట్లాగానే ఉండాలండి ఆయిల్ అనేది. అప్పుడే గారెలు చాలా కరకరలాడుతూ చాలా టేస్ట్ గా వస్తాయండి. చూడండి, గారెలు వేసేసుకుంటే ఎంత బాగున్నాయో, బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలాగే మొత్తం గారెలు అన్ని వేసేసుకున్నానండి. చూడండి, బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి కదా గారెలు అనేవి. ఇలా వచ్చినాయి అంటే మనకి గారెలు అనేవి రెడీ అయిపోయినట్టేనండి. గారెలు అన్ని తీసేసుకోవాలి. వాళ్ళు లెగిసేటప్పటికి మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. మా పిల్లలు లెగిసి వచ్చేటప్పటికి చూడండి చేసేసి మొత్తం వాళ్ళ కోసం రెడీగా పెట్టేసాను. వీళ్ళు ఈలోగా మా మరిది గారి పిల్లలు ఇవాళ సండేనని మా ఇంటికి వచ్చారండి. త్వరగా మా పిల్లలు కూడా బ్రష్ చేసేసి కూర్చుని పోయారండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలా కరకరలాడే చిల్లిగారులు, చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేయండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు కలుస్తాను.